ఎవరైనా తల్లిదండ్రులు మర్చిపోతే వాళ్ళ యొక్క చెప్పాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నట్టు ఉండాలి అనుకోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పూర్వీకులు కావచ్చు, ఎవరైనా కూడా పరమపదించారంటే వాళ్ళు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళకి జయంతికో వర్ధంతికో కనీసం ఒక పూలమాల వేసి వాళ్ళు పుట్టినప్పుడు ఇప్పుడు మనం వాళ్ళ రుణాన్ని ఎలాగో తీర్చుకోలేము, కానీ జన్మనిచ్చినందుకు సార్థతగా వాళ్ళని గుర్తు పెట్టుకోవడం అనేది ప్రతి మనిషి యొక్క బాధ్యత. అలా కాకపోతే మనిషికి జంతువుకు తేడా ఉండదు అని చెప్పి మరి చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పునరుద్ఘాటించారు. మరి దీన్ని అందరం కూడా 100% నమ్మాలి. మీరేమంటారు? ఈ రకంగా తల్లిదండ్రులని గుర్తుంచుకొని తల్లిదండ్రులని పూజించని వ్యక్తుల్ని ఏ రకంగా అంటారు? మీరు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక బీజేపీ సేన మహా విజయం. మరి మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో భారీ గెలుపు, 29 కార్పొరేషన్లో 25 చోట్ల విజయం సాధించారని ప్రచురించారు. ఇక అదేవిధంగా ఇరాన్పై దాడి, ట్రంప్ వెనక్కి, ఇజ్రాయెల్ సహా పలు దేశాల ఒత్తిడితో ఆఖరి నిమిషంలో ఆపిన అమెరికా అధ్యక్షుడు, ఇరాన్తో చర్చల కోసం మధ్యవర్తిత్వానికి సిద్ధమైన పుతిన్ అని కూడా ప్రచురించారు. ఇది ఏదైనా కూడా ట్రంప్ కానీ పుతిన్ కానీ మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య ధోరణి కోసం మరి ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధాన్ని వైపు అడుగులు పడకుండా మరి వేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. దీన్ని అడుగులు పడకుండా ఆపాల్సిన బాధ్యత మరి అగ్రరాజ్యాల మీద ఉంది. మరి మేము ఎప్పటికప్పుడు అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ప్రతి దానిలోనూ చేయి పెడతా ఉంటుంది, వేలు పెడతా ఉంటుంది. అసలు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయో, ఇది తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉంటున్నాయో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక పండక్కి వచ్చి తిరిగిరాని లోకాలకు, సముద్రంలో మునిగి 2 దుర్మరణం, మరో 2 గల్లంతు. మరి ఇది చాలా మరి విషాదకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడైనా కూడా మన ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఏదైనా కూడా మన బాధ్యత ఏంటంటే గమ్యస్థానాలకి సజావుగా మరి మంచిగా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మరి ఒక్కొక్కసారి మరి చిన్న చిన్న పొరపాట్లే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు ఏగా అమ్ములు మరియు బాలకృష్ణ. మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత శోకసముద్రంలో మునిగిపోయి ఉంటారో మనకు తెలుసు. ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఏదన్నా ఎక్కడన్నా మనం కొన్ని పిక్నిక్ పాయింట్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా సజావుగా ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ గమ్యస్థానాలకు సరిగ్గా చేరుకోవాలన్నది మైండ్లో పెట్టుకోవాలి. ఏం కాదులే, ఏమవుతులే అనే ధోరణి ఏదన్నా ఉంటే ఆపదలు ఎప్పుడు కూడా చెప్పిరావు, అనుకోకుండానే వస్తాయి. ఒక్కొక్కసారి బయటపెడితే ఒక్కొక్కసారి మరి మృత్యువు కబళించే అవకాశం ఉంటుంది. తద్వారా మన కుటుంబ సభ్యులందరికీ మరి గర్భశోకాన్ని మిగిల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను 1కి 10 సార్లు గుర్తు చేసుకోవాలి. మీరు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటనే ఆలోచించి మరి ముందుకు వెళ్ళటం అనేది మరి ఉండాలి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి, కానీ మైండ్లో ఏం కాదులే అనే ధోరణి అయితే ఉండకూడదు. ఇక అంధత్వ నివారణలో ఏపీ బేస్ దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర విధానాలు, కేంద్ర ఆరోగ్య శాఖ తాజా నివేదికల ప్రశంసలు, వార్షిక లక్ష్యం 90,000 నుంచి 2.5 లక్షలకు పెంపని కూడా ప్రచురించారు. ఇక మోడీ భారత్లో కొత్త మిథ్యావాదం అని కూడా ఒక ఆర్టికల్ అయితే రాశారు. ఇక కొట్లాట, ఉమ్మడి కృష్ణాలో 800 కోట్ల పందాలు, 3 రోజులు జోరుగా పేకాట, గుండాట, నందిగామ నియోజకవర్గాల్లో క్యాసినో, కేసరపల్లిలో ₹1 కోటి గెలుచుకున్న వ్యాపారి మీర్జాపురం శిబిరానికి పోటెత్తిన పందిరాయిళ్లు, అన్ని నియోజకవర్గాల్లో హైటెక్ శిబిరాలు ఏర్పాటు, పందిరాయిళ్లకు సకల సదుపాయాలు. దీని గురించి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, మనం ఎలా మాట్లాడుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే మరి చట్టం చెప్తుంది, ఏం చెప్తుంది, ఈ కోడి పందాలు కావచ్చు, క్యాసినో కావచ్చు, జోదం కావచ్చు, ఇవన్నీ కూడా 100% అసలు చట్టం ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించదు. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం సంక్రాంతి అంటే ఒకళ్ళ కళ్ళల్లో ఆనందం, మరొకళ్ళ కళ్ళల్లో విషాదాన్ని నింపకూడదు. ఎందుకంటే ఒకళ్ళ కళ్ళల్లో ఆనందం అంటే జోదంలో ఒకడు గెలిచాడు, వాడి ఇంట్లో వెలుగులు నింపితే ఓడిపోయినోడి పరిస్థితి ఏంటి, వాడు అమాంతం లక్షలు పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తే వాడి భార్య పిల్లల పరిస్థితి ఏంటి. కొందరిళ్లల్లో ఆనందం, కొందరిళ్లల్లో మరి అంధకారం ఉండటం అనేది అది కాదు సంక్రాంతి. అందరిళ్లలోనూ ఆనందం ఉండి అందరూ బాగుంటేనే అదే నిజమైన సంక్రాంతి అని మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం. ఈ రకంగా మరి ఇలాంటి వ్యసనాలకు వెళ్ళి ఇలాంటి కోడి పందాలని, గుండాట కానీ ఇలాంటివి మరి ప్రోత్సహిస్తే కొందరి పరిస్థితి దారుణంగా. ఈరోజు ఎవరైతే ఈ వ్యాపారి ₹1 కోటి గెలుచుకున్నాడనేది ప్రచురించారు, ఓకే, ఆడికి ఆనందంగా ఉంటుంది, పోగొట్టుకున్న పరిస్థితి ఏంటి. మరి ఇలాంటివి జోదం ఎప్పుడైనా కూడా మరి నరకం లాంటిది. కాబట్టి జోదం జోలికి వెళ్ళకూడదు. ఇవన్నీ అరికట్టాలంటే ముందు మనం వ్యక్తిగతంగా జోదానికి దూరంగా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన వ్యక్తిగతంగా మనం అనుకున్నప్పుడే మరి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలం.
ప్రభుత్వాలు మిగతా అన్ని తర్వాత. ముందు వ్యక్తిగతంగా ఈ జోద క్రీడ అనేది కరెక్ట్ కాదు. ఓకే వస్తాయి, ఓకే పాజిటివ్ వేలో, పోతే పరిస్థితి ఏంటి? నువ్వు పోతే నీ పిల్లలు రోడ్డు మీకు వచ్చేస్తే నువ్వు ఏం చేసుకోలేని పరిస్థితిలోకి వస్తే ఏం చేస్తావు అనేది ఆలోచించాలి. ఇక ఇవన్నీ పెడితే ఇక ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజలకు ఇష్టమైనవి చేయాలి, కానీ మరి ప్రజలకు ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి మరి మీరే తప్పుడు మార్గంలో ముందుకు వెళితే ఏ రకంగా ఉంటుంది? మరి పిల్లలు మాకు చలికాలం వచ్చిందంటే ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తారు పిల్లలు. ఐస్ క్రీమ్ కావాలని మారం చేస్తున్నారు, మీరు ఐస్ క్రీమ్ కొనిపెడతారా? థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుందని ఆపుతారు కదా. అదేవిధంగా ఏ రకంగా అయితే ప్రజల్లో కూడా సంక్రాంతి పండుగ అంటే ఒక మంచి సంప్రదాయాలు ఒకప్పుడు ఉండేది, కోడి పందాలు ఉన్నాయని ఆచార సంప్రదాయాలు చెప్తున్నా అది సమాజానికి కీడు చేస్తుంది అని చెప్పి దాన్ని తెలియపరిచి దాన్ని ఆపించాల్సిన పరిస్థితి ప్రజాప్రతినిధులు ఉంటుంది. కానీ ప్రజాప్రతినిధులే కోడి పందాల బరిలోకి వెళ్ళి పుంజులను ఒకటి ఈ చేత్తో పట్టుకుని ఒకటి ఈ చేత్తో పట్టుకుని ఇట్టా మరి ఆ కోడి పందాలు వేయడం చూస్తుంటే మరి ఏంటి పరిస్థితి? సమాజం ఎడిపోతుందని రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. మీరైతే ఏమంటారు చెప్పండి? మరి ఇలాంటి కోడి పందాలు ఇవన్నీ ఆగాలంటే, ఇలాంటి ఆచార సంప్రదాయాల ముసుగులో ఇలాంటివి మరి ఆగాలంటే ఏం చేయాలో కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. నేనైతే అనుకుంటున్నాను వచ్చే సంవత్సరం నుంచి అయినా కూడా ఇవన్నీ కూడా నిషేధించబట్టం అయితే అవ్వు, కానీ నియంత్రించబడాలి, చాలా వరకు తగ్గిపోవాలని మనసా వాచా కర్మేణైతే కోరుకుంటున్నాం. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో మరి నాన్ స్టాప్గా కోడి పందాలు యథేచ్ఛగా పేకట్ట, సంక్రాంతి 3 రోజులు ఫుల్ జోష్. మచిలీపట్నం ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, గోదావరి జిల్లా కావచ్చు, మెయిన్ ప్రధానంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలోని కోడి పందాలు, మాచర్ల ఇవన్నీ కూడా ఎక్కువగా కోడి పందాలు ఆడుతూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఆగిపోవాలని మనం అందరం అయితే కోరుకుందాం. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనం అన్నీ కూడా విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. మరింతగా లోతుగా కూలంకుషంగా మీరు చూసి ఎప్పటికప్పుడు తాజా వార్తలను చూడాలంటే మీరు చదవండి, డౌన్లోడ్ చేసుకోండి, ఫాలో అవ్వండి మహా దినపత్రిక. దిస్ ఈజ్ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. నమస్తే.